తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ఖమ్మం వరంగల్ ఎక్స్ప్రెస్ రోడ్డులోని ఏదులాపురం మున్సిపాలిటీ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగదీష్ రెడ్డి తక్షణమే మంత్రి పొంగులేటికి క్షమాపణ చెప్పాలని, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొడకండ్ల కెనాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. మల్లన్న సాగర్ నీళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కాలువల నుండి నీళ్లను వెంటనే విడుదల చేసి రైతుల పంట పొలాలకు నీళ్లు అందించాలని కోరారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆ పరిస్థితి రావద్దు. బైకులు పెడతాం, చాబీలు తీసుకుంటాం, పక్కకు వండుకొని పెద్ద కేసులే కదా. పరిస్థితి రాకుండా మీరు చూడాలి. ఆ పరిస్థితి రావద్దని కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ సుందిల్లా నుంచి నీళ్ళు వచ్చి మరి ఇక్కడ ఎల్లంపల్లి కానీ బిగ్మానేర్ ద్వారా కానీ మరి అన్నపూర్ణ కానీ రంగనాయకుల సాగర్ కానీ మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్ళు ఇవ్వట్లేదు, రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపట్టినాం. మరి భవిష్యత్తులో కూడా మరి 2-3 రోజులలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మేము హరీష్ రావు గారి నాయకత్వంలో మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేస్తాం. వేలాది మంది రైతులతో అలా కూడా వినకపోతే ప్రభుత్వం మా మీద ఏదైనా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే రాజీవ్ రహదారిని 10,000 బైకులతోని దిగ్బంధం చేస్తాం. వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం దిగిరి వచ్చే వరకు పోరాటం చేస్తాం. నంద్యాల జిల్లా హంద్రనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి. రేపు సీఎం చంద్రబాబు మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద సుజలా నీటిని విడుదల చేయనున్నారు. మల్యాల పంప్ హౌస్ వద్ద కృష్ణా జలహారతి రైతులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, మాండ్రా శివానందారెడ్డి పరిశీలించారు. హెలీప్యాడ్ను డాగ్ స్వాడ్తో పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుడు అనుమతి లేకుండానే బ్యాంకు సిబ్బంది సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇతర అకౌంట్లకు నగదును బదిలీ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. తన బ్యాంకు ఖాతాలో నుంచి చెక్కు ద్వారా 89,000 రూపాయలు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేశారని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. బ్యాంకులపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ తరహా చర్యలపై అధికారులు త్వరితంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కట్టా వెంకటేశ్వరరావు. మాది లింగాల గ్రామం.
ఈ ఆంధ్రా బ్యాంక్ నందు 25-30 సంవత్సరాల నుంచి నేను అకౌంట్ రన్ చేస్తున్నాను. నాకు సంబంధించిన లావాదేవీలు ఇది మొన్న 11వ తారీఖు నాకు తెలియకుండా నా చెక్కు ద్వారాగా నా చెక్కు బోనస్ చేసి ఒక 89,000 రూపాయలు వేరే వాళ్ళు డ్రా చేశారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అది నాకు తెలియదు. దానికోసమని నేను శుక్రవారం నాడు 11వ తారీఖు జరిగితే నేను శనివారం ఆదివారం సెలవు కావడంతో నేను మంగళవారం రోజు హైదరాబాద్ నుంచి వచ్చి చూసుకుంటే నిన్న మేనేజర్ గారు ఈరోజు చెబుతున్నారు నాకు ఆన్సర్. ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారని చెప్పారు. నాకు సరైన న్యాయం చేయాలన్న డబ్బులు నాకు రికవరీ కావాలా, ఆ చేసిన వాళ్ళ మీద తగు చర్య. కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీ బాలికల హైస్కూల్లో 6 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన కొంతసేపటికి విద్యార్థినులు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో డిఎస్ఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ్మయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిట్స్ రావడంతో బాధితుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తమ్మయ్య గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ్మయ్య మృతి చెందాడని ఆరోపించారు. అధికారులు స్పందించి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. రాండి టైంకి చెప్పను చెప్పరు, చెప్తామని చెప్తామని తోలేస్తున్నారు. 4వ తరగతి డాక్టర్ దగ్గరికి ఎవరికి చెప్పాలని అడుగుతున్నారు. ఎవరికి చెప్పని అడిగితేమో నేను చెప్పాను మీ డాక్టర్ చెప్పానండి అంటే ఎవరెవరు చూపించండి వాళ్ళు 2 చూపించాను. ఒక లేడీస్ 2 మొక్కలు 3 చూపించాను. అదేమో రాలేదు. తర్వాతకి వచ్చేమో డ్రస్ చేసి అది చేసి నోట్లో రక్తం తీసారు, వదిలేశారు, చంపేశారు. మరి ఆయనకు ప్రాబ్లం ఉంది, ఉండేటప్పుడు చెప్పండి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికంలో ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యంతో నోరు లేని ఓ మోగజీవి అగ్నికి ఆహుతైంది. ఓ పశువుల పాక దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ పీకలు పాడేయడంతో పశువుల పాకకు నిప్పంటుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ స్టేషన్ అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా అక్కడ ల్యాండ్లైన్ ఫోన్ పనిచేయలేదని స్థానికులు తెలిపారు. దీంతో పశువుల పాకలోని మూగజీవాలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రంలో ఫోన్ పనిచేయకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇళ్లకు నిప్పంటుకుంటే ఏమిటి పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన 2 గంటల తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారని స్థానికులు చెబుతున్నారు. అప్పటికే భారీ నష్టం జరిగిందని, పశువుల పాకలోని జంతువులతో పాటు వరికుప్పు కూడా పూర్తిగా దగ్ధమైందని బాధితులు వాపోయారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తల్లికి వందనం పథకానికి విద్యార్థుల పేర్లు నమోదు కాలేదని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నారాయణ పాఠశాలకు చెందిన 220 మంది పేర్లు నమోదు కాలేదని పాఠశాల ముందు నిరసనకు దిగారు. దీంతో స్పందించిన ఏజీఎం ఘటనకు బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నగదు బదిలీ జరిగేలా కృషి చేస్తామని, లేని పక్షంలో వార్షిక ఫీజులో ఈ నగదు తగ్గిస్తామని లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో శాంతించిన తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. విద్యార్థుల పేరు నమోదులో ఆధార్ నెంబర్లు తప్పుగా వేయడం వల్లనే పొరపాటు జరిగిందని నిర్ధారణ చేశారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు తల్లిదండ్రులకు తెలిపారు. ఎందుకంటే మేము ఎంత త్వరగా పనిలోకి దిగితే అంత త్వరగా ప్రాసెస్ జరుగుతుంది. మామూలు చేసుకునేవాళ్ళు మీరు మీ ప్రిన్సిపల్ గురించి కంప్లైంట్ ఇలాంటివి ఉంటే ఆ ఇష్యూస్ మా పరోక్షంలో చేయరు. ఎందుకంటే మేము వచ్చాం కాబట్టి మా పని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే మీకు త్వరగా ప్రాసెస్ మీ తరఫున మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న జీతాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ను పెండింగ్ పెట్టిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా పెండింగ్ పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను 8 ఏళ్లుగా చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా విద్యార్థుల గోస పట్టించుకోవడం లేదు. దాదాపు 6 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంటే, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే మరి గవర్నమెంట్ విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమైతే ఏదైతే 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 612 మండలాల్లో ఈరోజు రెగ్యులర్ ఎంఈఓ లేనటువంటి పరిస్థితి, డిఓ లేనటువంటి పరిస్థితి. మరి డిఓ లేకుండా కృష్ణా జిల్లా పామరులో పడమల నిధీష్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 4 రోజులైన దొరకని ఆచూకీ పోలీసులకు ఈ కేసు సవాల్గా మారిందన్నారు. 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని సీఐ చిట్టుబాబు తెలిపారు. రొయ్యూరు నుంచి పులిగడ్డ వరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలించారు. ఒకవేళ కాలువలో పడి చనిపోకపోతే కేసు ఊహించిన మలుపు తిరిగే అవకాశం ఉందని సీఐ తెలిపారు. కాల్ డేటా, కేసును అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.